హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై సెల్ఫ్ శైలజ. మార్నింగ్ 9 అయింది. అగొండ బీచ్ నుంచి పాలెలం బీచ్ చూడడానికి వెళ్తున్నాము. ఇవి సౌత్ గోవాలో ఫేమస్ బీచ్లు. మేము సౌత్ గోవాలో అగొండ బీచ్లో రిసార్ట్ తీసుకున్నాము 2 days స్టే ఉండడానికి. సో ఇక్కడ నుంచి పాలెలం బీచ్ 15 kilometers. మేము స్టే ఉంటున్న రిసార్ట్లో కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ లేదు. సో పాలెలం బీచ్కి వెళ్ళాక అక్కడే బ్రేక్ఫాస్ట్ చేయాలి. 9:30 అయింది. 15 kilometers కదా, సో దగ్గరే. చూడండి, ఎక్కడ చూసినా కోకోనట్స్, గ్రీనరీ, అదంతా ఎంత బాగుంది కదా. మైనింగ్ వాళ్ళు ట్రావెలింగ్ వీడియోస్ చేసేటప్పుడు అక్కడ ఫేమస్ ప్లేస్ ఎలా ఉంటుందని మీకు చూపిస్తారు కదా. బట్ నా ట్రావెలింగ్ వీడియోస్లో ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళేటప్పుడు ఆ రూట్ ఎలా ఉంటుంది, అందవే ఎలా ఉంటుంది అనేది నేను కంపల్సరీ కొద్దిగా అయినా కవర్ చేస్తాను. ఎందుకంటే నాకు ఇష్టం అన్నమాట, ఆ జర్నీ ఉంటుంది కదా, సో అదే బాగా అనిపిస్తుంది. సరే కదా, అగొండ బీచ్ నుంచి పాలెలం బీచ్ ఆల్మోస్ట్ వచ్చేసాము. షాప్స్ అన్నీ ఈ విధంగా ఉంటాయి. డిఫరెన్స్ ఏం లేదు, ఇక్కడ కొద్దిగా షాప్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. పాలెలం బీచ్ అనేది సౌత్ గోవాలో ఫేమస్ చాలా. సో కంపల్సరీ సౌత్ గోవాకి వచ్చినప్పుడు ఇది కవర్ చేస్తారు. ఇలా వీడియో తీయడం వల్ల ఆన్ ద వేలో కూడా చూడండి కంప్లీట్ ఐడియా వస్తుంది కదా. సో ఇలా గ్రీనరీ ఉంటుందా, ఓహో హౌసెస్ ఇలా ఉంటాయా, షాప్స్ ఇలా ఉంటాయా అని. మార్నింగ్ 10 అవుతుంది. సౌత్ గోవాలో మేము వెళ్ళింది నవంబర్ ఎండింగ్, ఆల్మోస్ట్ డిసెంబర్ 1st week వెళ్ళాం కదా. అయినా సరే హ్యూమిడిటీ అయితే హారిబుల్ అనమాట. మార్నింగ్ 9 to ఈవినింగ్ 4 వరకు అయితే హారిబుల్ ఉంటుంది క్లైమేట్, అంత ఎండగా ఉంటుంది. 1 key chains వాళ్ళ కజిన్స్ కోసం, వాళ్ళ ఫ్రెండ్ కోసం షాపింగ్ చేశాడు. బాగున్నాయి. ఇక్కడ ప్రతి ప్లేస్కి వెళ్ళినప్పుడు కొన్ని లొకేషన్స్ ఉంటాయి కదా, సో ఆ లొకేషన్కి వెళ్తానే మనకు క్రౌడ్ అదంతా ఉంటుంది కదా. కొందరు కాందవేళ జర్నీ ఇష్టపడే వాళ్ళు కూడా ఉంటారు, ఆ గ్రీనరీ ఇష్టపడే వాళ్ళు ఉంటారు. వాళ్ళలో నేను ఒకదాన్ని. అయితే ఉన్నాయి కానీ నార్త్ గోవాలో ఏమైనా తీసుకుందాం అనుకున్నాను. నేను ఏదైనా డెకర్ ఐటమ్ ఎక్కడికైనా లొకేషన్కి వెళ్ళినప్పుడు గుర్తుగా తీసుకుంటాను, బట్ అక్కడ కుదరలేదు. ఇక్కడ చూడాలి, చాలా షాప్స్ ఉన్నాయి కదా. బోటింగ్ వాళ్ళు చాలామంది మనల్ని వచ్చి అడుగుతారు చూసి, సార్ బోటింగ్ కావాలా, ఈ లొకేషన్కి ఇంత అవుతుంది అని చెప్పేసి ఆలోచించుకొని చెప్తామన్నాము. ఎందుకంటే నార్త్ గోవాలో ఆల్రెడీ మేము డాల్ఫిన్స్ వ్యూ ఇదంతా బోటింగ్లో వెళ్ళి చూసాం కదా. సో ఇక్కడ అక్కడ డిఫరెన్స్ ఏంటి అని అడిగాము. వాళ్ళు చెప్పడం ఏదేదో చెప్తారు కానీ ఓకే వెళ్ళొచ్చు. ఇక్కడ 3 varieties ఆఫ్ బోటింగ్ ఉంటుంది. ఒకటైతే జస్ట్ బర్డ్స్ వ్యూ చూపిస్తారంట, మనకి బోట్లో తీసుకెళ్ళి బర్డ్స్ అవన్నీ కనిపిస్తాయంట. ఇంకోటి ఏదో చెప్పారు, బట్ మేము ప్రిఫర్ చేసింది ఏంటంటే 1 hour బోటింగ్ ఉంటుంది. సో మిడిల్లో డాల్ఫిన్స్ వ్యూ, తర్వాత బటర్ఫ్లై బీచ్, హనీమూన్ బీచ్ ఉంటుంది అని చెప్పారు. సో ఇది యాక్సెప్ట్ చేసాం. పర్ హెడ్ 1000 rupees ఉంటుంది. ఇలా 10 years కిడ్ అయితే ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు, సో బార్గెన్ చేయాలి. పెద్దవాళ్ళకైతే పర్ హెడ్ 1000 rupees అనమాట బోటింగ్కి. మేము సౌత్ గోవాలో రిసార్ట్స్ బుక్ చేసుకునేటప్పుడు ఈ పాలెలం బీచ్లో కూడా రిసార్ట్స్ చూసాము. కంపేర్ చేస్తే ఆన్లైన్లో మాకు అది బాగా అనిపించింది, అందుకని అక్కడ తీసుకున్నాము. సౌత్ గోవాకు వచ్చినప్పుడు కోలా బీచ్, పాలెలం, అగొండ బీచ్ ఇవన్నీ కంపల్సరీ చూస్తారు. కోలా బీచ్ కూడా వెళ్దామంటే బీచెస్ ఎక్కువ అయ్యాయి చాలా అన్నాను నేను. ఎందుకంటే నార్త్ గోవాలో కూడా చాలా చూసాం కదా, ఇంకా మోర్ దాన్ ఎనఫ్ అనిపించింది. కొద్దిగా రెస్ట్ కూడా అవసరం కదా. బోటింగ్కి మేము పే చేసాము. వెళ్ళేటప్పుడు మళ్ళీ స్నాక్స్ ఉండవు కదా అని ఇక్కడ వాటర్ బాటిల్, కొన్ని స్నాక్స్ తీసుకున్నాము. మీరు ఎక్కండి. మాతో పాటు ఇంకా 2 families ఉన్నారు, వాళ్ళు 4 members ఉన్నారు. డాల్ఫిన్స్ కోసం ఆపినట్టున్నారు ఇక్కడ. ఏరా
డాల్ఫిన్స్ కొన్ని చూసాము. తర్వాత ఇది మంకీ ఐలాండ్ అంట. సో లోపల మంకీస్ ఉంటాయంట. మనం ఏదనుకుంటే ఆ షూట్ వస్తుంది. సో ఇప్పుడు మనకు వాళ్ళు చూపించింది మంకీ ఐలాండ్. మంకీస్ ఏం కనిపించవు కానీ జస్ట్ మంకీ ఐలాండ్ అంటారు. ఇక్కడ చూసారా ఈ రాక్ టాటాయిస్ షేప్లో ఉంది కదా. జస్ట్ రాక్ టాటాయిస్ షేప్లో ఉంటుంది, ఇంకా అక్కడ ఏమి ఉండదు. ఆ ముందుకు వెళ్ళి చూస్తే అవి 2 రాక్స్ అనమాట. ఒకసారి మీకు చూపిస్తాను. టూ రాక్స్ వెనక్కి ముందుకి ఉండడం వల్ల అది టాటాయిస్ షేప్లో ఉంటుంది ఫ్రంట్ సైడ్ నుంచి. సో బ్యాక్ చూడండి ఈ విధంగా ఉంటుంది. హనీమూన్ బీచ్ అది బటర్ఫ్లై. జనాలు ఎక్కువ కపుల్ వస్తారేమో అందుకని హనీమూన్ बीच है అదే. अभी हाइटेड है ना, तो इसलिए बीच आधा कवर हो चुका है और लोडेड होगा तो हमारे बोट के पास आपको ये बीच देखने के लिए मिलेगा. వాడే తెగ ఎక్కేస్తున్నాడు. అట్లే ఉంటారా, భలే ఉంది. వాళ్ళే చెప్పారా రిస్క్ అని. లొకేషన్ చాలా బాగుంది. భలే వెళ్ళి మమ్మీతో పాటు కూర్చోరా. ఇది హనీమూన్ బీచ్ అంట. అక్కడ బీచ్ ఏమి ఉండదండి, కొన్ని రాక్స్ ఉంటాయి. సో బోట్ అక్కడ ఒక 15 minutes మనకి స్టాప్ చేస్తారు. సో ఫొటోస్ అవి తీసుకోవచ్చు. ఫొటోస్కి బాగానే ఉంటుంది ఇక్కడ. ఫస్ట్ బోటింగ్కి వచ్చేటప్పుడు హనీమూన్ బీచ్, బటర్ఫ్లై బీచ్ అంటే నేను 2 బీచెస్ ఉంటాయేమో అనుకున్నా. కాదు, ఈ జస్ట్ ఈ కొద్దిగా ప్లేస్ చూడండి, అది హనీమూన్ బీచ్ అంటే. 15 minutes అలా టైం ఇస్తారు ఇక్కడ. కొద్దిగా ఫొటోస్ అలా తీసుకొని మళ్ళీ బోట్ ఎక్కాము. సో పర్ హెడ్ 1000 రూపీస్ తీసుకుంటారు ఆ బోట్లో. 1 hour పైనే బోటింగ్ ఉంటుంది. बटरफ्लाई पार्क में 15 मिनट्स पार्क करा ना. ఆన్ ద వేలో బటర్ఫ్లై బీచ్ వస్తుంది. సో అక్కడ స్టాప్ చేయమన్నాము ఒక 15 minutes. ఇది బటర్ఫ్లై షేప్లో ఉంది చూడండి ఇక్కడ హిల్. సో అందుకని బటర్ఫ్లై బీచ్ అంట. నేను మిడిల్లో నిల్చున్నాను. కొద్దిగా శాండ్ ఉంటుంది అంతే. నువ్వు ఎక్కలేవులే. ఏం జోక్ చేసావు రే డాడీ, చిన్నపిల్లలు ఎక్కుతున్నప్పుడు నేను ఎక్కలేనా డాడీ. బటర్ఫ్లై బీచ్. వెళ్ళావా? ఫ్లై బీచ్ ఇక్కడ శాండ్ వాటర్ బాగుంటుంది. ఇక్కడ పక్కన ఈ రాక్స్ అన్నీ ఉన్నాయి కదా, చాలామంది పైకి ఎక్కారు. నేనైతే కింద నుంచి వీడియో తీస్తూ ఉన్నాను. నార్త్ గోవాలో ఆల్రెడీ బోటింగ్కి వెళ్ళాం కాబట్టి కొద్దిగా ఏమనిపించలేదు. కానీ బట్ ఇక్కడికి వచ్చి ఈ ఫొటోస్ అన్నీ ఇప్పుడు చూసుకుంటుంటే చూడండి ఎంత బాగుందో. ఇక్కడ ఒక 20 minutes అలా ఉండి చాలా ఫొటోస్ తీసుకున్నాము. చాలామంది బోటింగ్ వాళ్ళు ఇక్కడ స్టాప్ చేస్తున్నారు. చూడండి ఇక్కడ బోట్స్ అన్నీ వస్తున్నాయి కదా. కొద్దిగా వాటర్ డెప్త్ ఎక్కువ ఉంటుంది, వాటర్లో ఎక్కువ వెళ్ళకుండా ఉండాలి. కిడ్స్ ఉంటే కేర్ఫుల్గా ఉండాలి. వాటర్ కూడా చూడండి గ్రీన్ అండ్ శాండ్ కలర్లో ఉన్నాయి. టైం ఆఫ్టర్నూన్ 2 అవుతుంది. బాలెలం బీచ్ దగ్గరికి వచ్చేస్తున్నాము. వ్యూ ఎలా ఉంది.
ఏంటి చూసాం, ఏం గుర్తుంటుంది? ఇక్కడనే తింటాను. బాగుందారా బోట్ రైడ్? బాగుంది. ఏం చేసావు? సో హనీమూన్ బీచ్కి వెళ్ళాము. హనీమూన్ బీచ్కి ఎవడన్నా ఒకటి వెళ్తారా? ఏదో ఒక రీజన్ అంటారు కదా వెళ్ళడానికి. ఆఫ్టర్నూన్ 2:30 అలా అవుతుంది. లంచ్ చేద్దామని ఈ రెస్టారెంట్కి వచ్చాము. ఇది పాలెలం బీచ్లోనే ఉంది, కింద పైన ఉంటుంది. మేము 5th ఫ్లోర్కి వచ్చాము. ఇది వెజ్ మీల్స్ చెప్పుకున్నారు, నాన్ వెజ్ తినరు కదా. నేను భువన్ అయితే 2 స్టార్టర్స్ ఆర్డర్ చేశాము, తర్వాత ఫ్రైడ్ రైస్. ఇక్కడ 2 క్యాట్స్ ఉన్నాయి వాళ్ళవి. సో మా దగ్గరే వచ్చి కూర్చున్నాయి. మేము ఫుడ్ వేస్తుంటే తింటూ ఉన్నాయి అన్నమాట. మాకు వాటిని చూస్తానే క్యాట్స్ని బ్రూనో గుర్తొచ్చింది. ఇంట్లో వదిలేసి వచ్చాం కదా మా అమ్మ వాళ్ళ దగ్గర. ఇది కింగ్ ఫిష్ అంట. కాస్ట్ ఎక్కువే కానీ టేస్ట్ అయితే అంతగా నచ్చలేదు, కొద్దిగా స్వీట్గా అనిపించింది. భువన్ ప్రాన్స్ ఆర్డర్ చేసుకున్నారు స్టార్టర్, అది నార్మల్ అనిపించింది. ఇప్పుడు చిన్న చిన్న షాపింగ్ ఉంది. పాలెలం బీచ్లోనే షాపింగ్ చేద్దాం అనుకున్నాము. ఇక్కడ డెకర్ ఐటమ్స్ ఈ షాప్ ఉంది, లోపలికి వచ్చాము. బట్ కాస్ట్లీ అనిపిస్తున్నాయి ఏది చూసినా. 2 ఎలిఫెంట్స్ చూసాము, 2500 అంట. ఈ వెయిట్ ఎక్కువ ఉన్నాయి కానీ బ్రాంజ్ అని చెప్పారు. అవి ఎంతవరకు ఎగ్జాక్ట్గా బ్రాంజో తెలియదు, బట్ తీసుకున్నాము. ఈవినింగ్ 4 అవుతుంది. రిసార్ట్కి వచ్చేసాము, డన్ హిల్ రిసార్ట్, అగొండ బీచ్ దగ్గర. సో కొద్దిగా రెస్ట్ తీసుకోవాలి. ఆల్మోస్ట్ 5 డేస్ నుంచి తిరుగుతూనే ఉన్నాం కదా, అందుకని ఈవినింగ్ ఎక్కడికి వెళ్ళొద్దు అనుకున్నాము. మేమున్న రిసార్ట్లో డిన్నర్ చేద్దాము అని అన్నాము. భువన్కి అక్కడ వద్దంట. ఇక్కడ ఒకటి చూశాడనమాట, ఇటాలియన్ పిజ్జాది. ఇటాలియన్స్ వచ్చి ఇక్కడ పిజ్జా అది పెట్టారనమాట షాప్. సో అక్కడ పిజ్జానే కావాలంట. సరే అన్నాము. ఇక్కడ లేవు కానీ బీచ్లో ఉన్నాయి మస్కిటోస్. పిజ్జా తినడానికి రెస్టారెంట్కి వస్తున్నాము. ఇదైతే చాలా బాగుంది ఇంటీరియర్ అంతా. ఇక్కడ ఇటాలియన్సే ఇక్కడికి వచ్చి సెటిల్ అయ్యారంట, ఇటలీ వాళ్ళు. హోటల్ కూడా రన్ చేసేది వాళ్ళే. ఆఫ్టర్నూన్ లేట్గా తిన్నాం కదా, నేను గిరి హెవీగా లంచ్ చేస్తే డిన్నర్ అసలు తక్కువగా తింటాము. పిజ్జా అయితే చాలా పెద్దగా ఉంది, ఎక్స్పెక్ట్ చేయలేదు. చూడండి 8 పీసెస్ పైనే ఉంది. ఇది టేస్ట్ కూడా చాలా బాగుంది. అగొండ బీచ్ నైట్ టైం ఎలా ఉంటుందని ఒకసారి వాక్ చేద్దామని వచ్చాము. బట్ ఫుల్ దోమలు అన్నమాట. ఇక్కడ లైట్స్ అన్ని కనిపిస్తున్నాయి చూడండి. మేము ఉండే రిసార్ట్ వాళ్ళదే రెస్టారెంట్ ఇది. ఫ్రంట్ సైడ్ ఇలా ఉంటుంది, బీచ్ సైడ్ రెస్టారెంట్. ఎర్లీగా పడుకుందామని మళ్ళీ రూమ్కి వచ్చేసాము. చూసారు కదా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ.